నమస్తే, నేను సిరాజ్. మెగా 9 టీవీ ప్రేక్షకులకి భోగి పండుగ శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్ చూస్తే సంక్రాంతి పండుగకు నాంది పలుకుతూ భోగి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామునే ప్రజలు భోగి మంటలు వేసి సాంప్రదాయానికి ప్రాణం పోస్తున్నారు. ప్రతి వీధిలో ఇంటి ముందు భోగి మంటలు వెలిగించి పండుగ వాతావరణం కనిపిస్తుంది. భోగి మంటల చుట్టూ మహిళలు సందడిగా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లోనూ, అపార్ట్మెంట్లు, కాలనీల్లో సామూహికమైనటువంటి భోగి మంటలు వేసి పండుగను జరుపుకుంటున్నారు. భోగి సంక్రాంతి సంబరాలకు సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. సంక్రాంతి పండుగకు నాంది పలుకుతూ ఇక భోగి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆంధ్రాతో పాటు తెలంగాణలో కూడా ఇంటింటి ముందు భోగి మంటలు వేసుకొని అగ్నిదేవుడికి ఇక నమస్కరిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నల్గొండలో ఉన్నటువంటి ఒక కాలనీలో ప్రజలంతా కూడా సంతోషంగా జరుపుకున్నటువంటి భోగి పండుగల వద్ద మనం ఉన్నాము. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా జరుపుకుంటున్నారండి భోగి పండుగను? తెలుగు ప్రజలందరికీ కూడా అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ సంక్రాంతి పండుగ. ఆ యొక్క సంక్రాంతి పండుగ భోగితోటి మొదలవుతుంది. ప్రజలందరూ కూడా భోగ భాగ్యాలతో తులతూగాలనే సదుద్దేశంతో ఈ యొక్క పండుగ, రైతులు కూడా ముఖ్యంగా రైతులు వాళ్ళ ధాన్యమంతా కూడా ఇంటికి వచ్చి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ రైతును ఏదైతే మనకు అన్ని విధాలు ఆదుకుంటుందో ఆ గోవును కూడా పూజించాలని, ఆ పశువులను పూజించాలని ఒక పరమార్థంతో సంక్రాంతి ఉంటుంది. అదే కాకుండా కాలగమనం కూడా, సూర్యుడు కూడా మకర రాశిలోకి ప్రవేశించి ఇన్ని రోజులు చీకటి ఉన్న ఈ యొక్క 6 నెలలు చీకటి నుంచి ఈ యొక్క 6 నెలలు అంతా వెలుతురు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన యొక్క ఏ పండుగలో కూడా మన యొక్క కల్చర్ని తెలియజేసే విధంగా ఒక పరమార్థం ఉంటుంది. ఈ యొక్క ముఖ్యంగా తెలుగు ప్రజలందరూ కూడా ఇటు ఆంధ్ర, తెలంగాణ అనే భేదాలు లేకుండా సంక్రాంతిని వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ యొక్క స్థానిక వీటికాన్లో ఇక్కడికి ఇంతమంది మిత్రులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా దేనికోసం ఈ భోగి పండుగ నిర్వహిస్తారు? దేనికోసం అంటే చెడు అంతా పారదోలి మన మనసు ప్రశాంతంగా ఉండడానికి, కొత్త ధాన్యం వస్తుంది కాబట్టి వైభవంగా ఈ భోగి మంటలు వేసుకొని ఆనంద ఉత్సవాలతో ఈ పండుగను జరుపుకుంటారు రైతులు. అగ్నిదేవుడికి చుట్టూ తిరుగుతూ కూడా నమస్కారాలు చేస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం ఇలా చేస్తారా? ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తామండి. మనకు అగ్ని అనేది ప్రాముఖ్యత. ఎందుకు అంటే సూర్యుడి గమనం కూడా అగ్ని, మనం అగ్ని లేని వంట చేసుకోలేం. అగ్నితోటే ఏదైనా కూడా. ఫస్ట్ ఇదివరకు, ఇప్పుడు స్టవ్లు వచ్చినాయి కానీ ఇదివరకు పొయ్యాలకి ముగ్గు పెట్టి వంట చేసుకునేవాళ్ళు. అగ్నికి అంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అన్నట్టు. అగ్నిదేవుడు అంటే అందరికంటే శ్రేష్టమైన వాడు కాబట్టి. మీరు చెప్పండి, ఎట్లా జరుపుకుంటారు? భోగి ఫెస్టివల్ అనేది మనకి సంక్రాంతి 3 రోజులు జరుపుకుంటాము. భోగి, సంక్రాంతి, కనుమ. భోగి పండుగ రోజు మనము తెల్లవారుజామునే భోగి మంటలు వేసుకొని, భోగి మంటలు సింబలైజ్ ఏం చేస్తుంది అంటే చెడును వదిలేసి మంచిని తీసుకోవాలి అనేది. లైక్ మన లేజినెస్ కానీ, నెగిటివ్ థాట్స్ కానీ, మన భయాలు కానీ అన్నీ వదిలేసి గుడ్ హెల్త్, గుడ్ హ్యాబిట్స్, మంచి ఫుడ్స్ తీసుకొని మనం ఇంకా ఈ ఫైర్ నుంచి వచ్చే వార్మ్త్ వస్తుంది కదా, వెచ్చదనం వచ్చేది మనం ఎందుకు సింబలైజ్ చేస్తుంది అంటే మన కుటుంబ సభ్యులతోటి ఎప్పుడు ఉండే మనకు ఆ వెచ్చదనం వేరే ఉంటుంది. మన కుటుంబ సభ్యుల నుంచి ఆ వెచ్చదనం, అన్నదమ్ములు కానీ, పేరెంట్స్ కానీ, ఆ సింబలైజ్ వేరే ఉంటుంది. అది భోగి మంట స్పెషాలిటీ. అందుకే మనం ఎప్పుడు హ్యాండ్స్ పట్టుకొని లైక్ ఫుల్ సర్కిల్ తిరిగేది. అందుకే ఫ్యామిలీస్ పట్టుకొని తిరిగితే ఒక కుటుంబ సభ్యులతో తిరిగినంత వార్మ్త్ నీ భోగి మంట నుంచి వచ్చే వార్మ్త్ సేమ్ ఉంటుంది అని. భోగి అనేది ఈ విధంగా ఉంటుందా అని కూడా తెలియజేయడానికి సగం మాకు నిదర్శనము. దీనివల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. భోగి అనేది 3 రోజులు జరుపుకునే పండుగ సంక్రాంతి. మొదటి భోగితో భోగభాగ్యాలు అన్నీ కలిసి రావాలి. అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి. కొత్త ధాన్యంతో, పంటలతోటి అందరూ సమస్త వ్యవసాయ కుటుంబాలన్నీ కూడా జరుపుకునే పెద్ద పండుగ ఇది. సో మేము కూడా దీన్ని ఇదే విధంగా మా ఆంధ్ర కల్చర్ని ఇక్కడ కూడా కొనసాగించి, ఇక్కడ తెలంగాణ ప్రాంతీయులకు కూడా ఈ పండగ విశిష్టతని తెలియజేస్తూ వాళ్ళని కూడా ఆనందింపజేస్తున్నాము. ఇప్పటికే ఇక నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేసి తమ సంక్రాంతి పండుగని ప్రారంభించారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక భోగ భాగ్యాలను తమకు ఇవ్వాలని, అదేవిధంగా గత సంవత్సరంలో వచ్చినటువంటి కష్టాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, అన్ని తీరిపోయి ఈ సంవత్సరం సుఖశాంతులతో తమ కుటుంబ సభ్యులంతా వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ అగ్నిదేవుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తూ భోగి మంటలలో ఇక తమ కష్టాలన్నీ తొలగిపోయే విధంగా కూడా ఆ భగవంతుని ప్రార్థనలు చేస్తూ కూడా సంక్రాంతి పండుగకు నాంది పలికిన పరిస్థితి ఉంది. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.